ఒకవేళ మీడియా అంటే ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి, మీడియా అంటే ఏ విధమైనటువంటి సెటప్ ఉండాలి, దీనిపైన ఈ ప్రభుత్వం తరపున మీరు ఒక పాలసీ తీసుకురండి. ఒకవేళ ఆ పాలసీ తీసుకురాకుండా మీరు ఇలా అంటే ఖచ్చితంగా ప్రతి వాడికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను ఖచ్చితంగా పలు రూపాల్లో అతను ఆ యొక్క వ్యక్తి వ్యక్తపరుస్తాడు. సో అలాంటి పరిస్థితుల్లో మీడియా అంటే ఏంటి, యూట్యూబ్లో వాళ్ళ ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది చాలా ప్రాచుర్యం జరిగింది. మీరు కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో 2023 సాధారణ ఎన్నికలు కావచ్చు, లేదా మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఇదే మీడియా మీకోసం పనిచేసింది. ఇదే మీడియాలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు మీ యొక్క గెలుపు కోసం కూడా పనిచేసినాయి. ఇదే మీడియా, ఇదే యూట్యూబ్ మీడియా కేసీఆర్ను ఓడగొట్టడానికి పనిచేసింది. ఒకవేళ కేసీఆర్ను ఓడగొట్టడానికి మాలాంటి ఛానల్ పనిచేయకపోతే మీరు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ కోణంలో నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నానంటే, యూట్యూబ్ జర్నలిస్టులను అనుకుంటారు కావచ్చు, డిజిటల్ మీడియా జర్నలిస్టులు అనుకుంటారు కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మీరేమైనా గైడ్లైన్స్ ప్రిపేర్ చేశారా? దీనికి ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? కేవలం ప్రింట్ మీడియా, శాటిలైట్ మీడియా ఒకటే మీడియానా? డిజిటల్ మీడియా మీడియా కదా, మరి ప్రింట్ మీడియా కానీ లేకపోతే శాటిలైట్ మీడియా కానీ ఎందుకు యూట్యూబ్ వాడుతున్నాయి, ఎందుకు ఫేస్బుక్ వాడుతున్నాయి, ఎందుకు ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉన్నాయి, ఎందుకు ట్విట్టర్ వాడుతూ ఉన్నాయి? ఎవరైనా కానీ ఏ సంస్థ అయినా కానీ ఖచ్చితంగా వాడాల్సింది ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా వాడుకోవాలి. అది వాళ్ళ అవసరం కూడా. మరి కొంతమంది మాలాంటి జర్నలిస్టులను ఖచ్చితంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది సామాన్యుడి యొక్క ఆయుధం, సామాన్యుడి యొక్క ఇదొక అస్త్రంగా మేము వాడుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక మీడియా అనగానే 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలనేటువంటి దాని నుంచి బయటకు వచ్చేసి ఈ డిజిటల్ మీడియా అనేది ఒక సామాన్యుడు కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండా నడిపేటువంటి ఒక ఆయుధంగా ఈరోజు ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఆయుధంగా యూట్యూబ్ మీడియా ఉంది. సరే, కొంతమంది జర్నలిస్టులు పార్టీల కోసం పనిచేస్తారు కావచ్చు కాక, కానీ మీరు స్పష్టంగా మీరు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ డిజిటల్ మీడియా కానీ ఏదైతే ఉందో దానికి ఒక మీరు రూల్స్ ఫ్రేమ్ చేయండి, గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి. అలా ఫ్రేమ్ చేయకుండా మీరే జర్నలిస్టులను గుర్తించండి అంటే ఎట్లా గుర్తుంది? మరి ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా ఒక పాలసీ తీసుకోండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మీరు కానీ ఖచ్చితంగా ఒక పాలసీ మాట్లాడుంటే బాగుండేది. వాడేమో కేసీఆర్ ఏమో పార్టీ ఆఫీసులే టీన్యూస్ పెట్టిండు, పార్టీ ఆఫీసులో టీన్యూస్ పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలు జర్నలిస్టుగా తయారు చేసి ఉసుగొలుపుతా ఉన్నాడు. మీరేమో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మరి నిక్కచ్చిగా మా ప్రజల కోసం పనిచేసేటువంటి మాలాంటి ఛానళ్ళ పరిస్థితి ఏంటి? మరి బరాబర్ మేము ఈ ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని అంటాం, ఈ ప్రభుత్వం మంచి చేస్తే మంచి అంటాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒరిజినల్ పడుతూ ఉంటే ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం పైన ఒకవేళ ప్రతిపక్షాలు ఎలాంటి వాంటెడ్ కుట్రేస్తే ఖచ్చితంగా ప్రజలకు చెప్తాం. అన్ని రకాలుగా ఉంటాయి, మాలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. మరి మాలాంటి వాళ్ళని కూడా ఒకరిద్దరు చేసినటువంటి ప్రయత్నాల భాగంగా మాలాంటి వాళ్ళని కూడా విమర్శించడం మరి తగదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, డిజిటల్ మీడియా పాలసీని తీసుకురండి. మీ ప్రభుత్వమే ఉంది కదా, ఆల్రెడీ ఐఎన్పిఆర్ ఉంది కదా, ఐఎన్పిఆర్ కమిషనర్ ఉంటాడు కదా, ఐఎన్పిఆర్కి మంత్రి ఉన్నాడు కదా, మరి వీళ్ళందరూ సిబ్బంది ఉన్నారు కదా, ఒక ఫ్రేమ్ చేయండి, రూల్స్ ఫ్రేమ్ చేయండి. అలా ఫ్రేమ్ చేయకుండా మీరు ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. అరే, మీరు పర్టికులర్గా ఎవరిని విమర్శలు చేస్తున్నారు? కొందరినా, లేకపోతే మొత్తం డిజిటల్ మీడియా ఏవైతే నడుపుతున్నారో డిజిటల్ మీడియా మొత్తాన్ని విమర్శలు ఇస్తున్నారా? ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం తగదు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే కొంతమంది జర్నలిస్టులు మీ పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల ఈరోజు మొత్తం మీడియా డిజిటల్ మీడియా వ్యవస్థ పైన మీరు ఆరోపణలు చేయడం తగదు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. దయచేసి మీరు ఖచ్చితంగా ఒక పాలసీ తీసుకురండి, డిజిటల్ మీడియా పాలసీ తీసుకొచ్చి దాని రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఏ ఒక్క డిజిటల్ మీడియా సంబంధించినటువంటి ఎవరు కూడా కనీసం ఈ ప్రభుత్వం ద్వారా యాడ్స్ అడగలేదు. ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే జర్నలిస్ట్ సంబంధించిన ఇళ్ల స్థల విషయాలు కూడా ఎవరు అడుగుతలేరు, ఏమీ అడుగుతలేరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తీసుకురండి, తీసుకొచ్చేసి పాలసీ తీసుకొచ్చేసి డిజిటల్ మీడియా గీ పరిధిలో ఉండాలి, డిజిటల్ మీడియాకు గీ సెటప్ ఉండాలి, డిజిటల్ మీడియాకు గింత ఉండాలి, ఒక పాలసీ తీసుకురండి, అయిపోతుంది. అది తీసుకురాకుండా జర్నలిస్టులు ఎవరో గుర్తించడానికి వాళ్ళంటే ఏం లాభం? మీకు రేవంత్ రెడ్డి మీకు ఎవరు గైడ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు చాలా తేలితుట్టగా అవుతున్నారు.
డిజిటల్ మీడియాకి ఇన్ఫినిటీ, అంటే దాని అంతు ఉండదు, అదొక ఇన్ఫినిటీ. ఈ అనంత ప్రపంచంలో ఎక్కడికైనా కానీ ఎంతవరకైనా కానీ పోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి డిజిటల్ మీడియా మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే, కొంతమంది జర్నలిస్టుల వల్ల మీరు ఇబ్బందులు పడుతుండొచ్చు, కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు మొత్తం యూట్యూబ్ మీడియాని అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ మీడియా అంటే ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి, మీడియా అంటే ఏ విధమైనటువంటి సెటప్ ఉండాలి, దీనిపైన ఈ ప్రభుత్వం తరపున మీరు ఒక పాలసీ తీసుకురండి. ఒకవేళ ఆ పాలసీ తీసుకురాకుండా మీరు ఇలా అంటే ఖచ్చితంగా ప్రతి వాడికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను ఖచ్చితంగా పలు రూపాల్లో అతను ఆ యొక్క వ్యక్తి వ్యక్తపరుస్తాడు. సో అలాంటి పరిస్థితుల్లో మీడియా అంటే ఏంటి, యూట్యూబ్లో ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది చాలా ప్రాచుర్యం జరిగింది. మీరు కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో 2023 సాధారణ ఎన్నికలు కావచ్చు, లేదా మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఇదే మీడియా మీకోసం పనిచేసింది. ఇదే మీడియాలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు మీ యొక్క గెలుపు కోసం కూడా పనిచేసినాయి. ఇదే మీడియా, ఇదే యూట్యూబ్ మీడియా కేసీఆర్ను ఓడగొట్టడానికి పనిచేసింది. ఒకవేళ కేసీఆర్ను ఓడగొట్టడానికి మాలాంటి ఛానల్లో పనిచేయకపోతే మీరు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ కోణంలో నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నానంటే, యూట్యూబ్ జర్నలిస్టులను అనుకుంటూ కావచ్చు, డిజిటల్ మీడియా జర్నలిస్టులు అనుకుంటూ కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మీరేమైనా గైడ్లైన్స్ ప్రిపేర్ చేశారా? దీనికి ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? కేవలం ప్రింట్ మీడియా, శాటిలైట్ మీడియా ఒకటే మీడియానా? డిజిటల్ మీడియా మీడియా కదా, మరి ప్రింట్ మీడియా కానీ లేకపోతే శాటిలైట్ మీడియా కానీ ఎందుకు యూట్యూబ్ వాడుతున్నాయి, ఎందుకు ఫేస్బుక్ వాడుతున్నాయి, ఎందుకు ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉన్నాయి, ఎందుకు ట్విట్టర్ వాడుతూ ఉన్నాయి? ఎవరైనా కానీ ఏ సంస్థ అయినా కానీ ఖచ్చితంగా వాడాల్సింది ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా వాడుకోవాలి. అది వాళ్ళ అవసరం కూడా. మరి కొంతమంది మాలాంటి జర్నలిస్టులను ఖచ్చితంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది సామాన్యుడి యొక్క ఆయుధం, సామాన్యుడి యొక్క ఇదొక అస్త్రంగా మేము వాడుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక మీడియా అనగానే 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలనేటువంటి దాని నుంచి బయటకు వచ్చేసి ఈ డిజిటల్ మీడియా అనేది ఒక సామాన్యుడు కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండా నడిపేటువంటి ఒక ఆయుధంగా ఈరోజు ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఆయుధంగా యూట్యూబ్ మీడియా ఉంది. సరే, కొంతమంది జర్నలిస్టులు పార్టీల కోసం పనిచేస్తారు కావచ్చు కాక, కానీ మీరు స్పష్టంగా మీరు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ డిజిటల్ మీడియా కానీ ఏదైతే ఉందో దానికి ఒక మీరు రూల్స్ ఫ్రేమ్ చేయండి, గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి. అలా ఫ్రేమ్ చేయకుండా మీరే జర్నలిస్టులను గుర్తించండి అంటే ఎట్లా గుర్తుంది మరి?